సెవెన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ఉర్సు రుద్రమాంబ జంక్షన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి జాతీయ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మరుపల్ల రవి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన కృషిని గుర్తు చేస్తూ ప్రజలు మరోసారి ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజా సమస్యలను విస్మరిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తారని, తెలంగాణ పరిరక్షణ కోసం కృషి చేస్తూనే ఉంటారని తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తెలంగాణ అభివృద్ధి పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్వహిస్తున్నాను. నా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించిన తెలంగాణ దశాబ్ద కాలంలోనే సస్యశ్యామలంగా వర్ధిల్లింది. కానీ నేడు అబద్ధ బాంబులతో అధికారంలోకి వచ్చిన నైబంధక పాలనలో జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కృషి సల్పిన మహనీయులు, నాటి ఉద్యమ నేత, నేటి మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషం ఉందని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే హామీలు నెరవేర్చకుండా కేవలం కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ నాయకులను తిట్టడమే మొదలుపెట్టుకున్న రేవంత్ రెడ్డి వారి యొక్క పాలనను ప్రజలందరూ అహ్యసాయించుకుంటున్నారు. ఎప్పుడు గద్దె దిగిపోతాడు అని ఎదురు చూస్తున్నారు. చాలామంది ప్రజలందరూ కలిసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడైతాడు, కేసీఆర్ గారి పాలన ఉండాలి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలా అనేక వాగ్దానాలు ఇచ్చిండు, హామీలు ఇచ్చిండు, ఏ ఒక్కటి నెరవేర్చడం లేదు. ప్రజల వద్ద ఇవాళ అబాస్ పాలవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలందరూ ఇవాళ చీకొడతాను. ఇవాళ తలెత్తుకుని తిరిగే పార్టీ ఏదంటే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. ఇవాళ నాయకుడు ఎవరంటే కేసీఆర్, కేటీఆర్ అని ప్రజలలో ఉంది. మరి వారి పాలన కావాలని కోరుకుంటాను. ఇప్పటికే ఎలక్షన్లు వచ్చినా కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించే పరిస్థితి ఉన్నది. మీరు అనేక వాగ్దానాలు గుర్తించి ప్రజలను మభ్యం మాటలు చెప్పి అధికారంలో వచ్చిండు. మీ సంపాదనే జయం పెట్టుకుని వివరిస్తున్నారు. మరి అటువంటి విధానాలు విడనాడి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతోమంది ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. మరి ఇటువంటి ఇలా ప్రజా వ్యతిరేక విధానం పాడుపడుతుంటే కూడా ప్రజలు సహించుకుంటారు. ఇలా నిరుద్యోగులు అయితేనేమి, కార్మికులు అయితేంది, కర్షకులు అయితేంది, రైతులు అనేక ఇబ్బందులు పడతారు. ఎక్కడ చూసినా ప్రజా ఆందోళన జరుగుతుంది. మరి ఇటువంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. ఇలా రేవంత్ రెడ్డి గద్దె దించేదానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు.